హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా డిసెంబర్ 25 నుంచి భారీగా పెరగనున్న ధరలు. ఇక దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి. అలాగనే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. గత కొన్ని ట్రెండింగ్ సెషన్లలో భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయికి పతనమైంది. దీంతో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి 90 దాటింది. ఈ క్రమంలో క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఎయిర్ కండిషనర్ల నుంచి టెలివిజన్ ప్యానెళ్ల వరకు ఉత్పత్తుల ధరలను 10% వరకు పెంచాలని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు భావిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడంతో పాటు కంపెనీలు మెమరీ చిప్పులకు సంబంధించి ముడిసరుకు ఖర్చులు, పెరుగుతున్న రాగి, ప్లాస్టిక్, ఇతర ముడిసరుకుల ఖర్చులను కూడా పరిశీలిస్తున్నాయి. దీనివల్ల పూర్తిగా తయారీలో ఖర్చులు ఎక్కువగా మారుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర పెద్ద గృహోపకరణాల కంపెనీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశమైతే ఉన్నాయి. ఇక వివిధ బ్రాండ్ల కింద టీవీలను సరఫరా చేసే తయారీ కంపెనీ ఇప్పటికే 7 నుంచి 10% మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, ప్రముఖ గృహోపకరణాల తయారీ కంపెనీ తన రిఫ్రిజిరేటర్లు, ఏసీల ధరలను 5 నుంచి 7% పెంచాలని చూస్తుంది. ఈ పెంపు ప్రభావాన్ని ప్రజలు రాబోయే వారాల్లో లేదా 2026 ప్రారంభంలో చూడవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.